గిరిజనుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతుందని వైసీపీ ఎమ్మెల్యే మచరాస విశ్వేశ్వరరాజు ఆరోపించారు. గిరిజన విద్యార్థులు పసికందుల సరైన వైద్యం అందక చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరు జిల్లా పాడేరులో సర్వజన ఆసుపత్రిలో వెల్ఫేర్ ఓపీ కేంద్రం, ప్రైవేటు అకాలజీ సెంటర్ను ఎమ్మెల్యే మచరాస విశ్వేశ్వరరాజు ప్రారంభించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల్ని ఎమ్మెల్యే కోరారు. ప్రభుత్వం గిరిజనుల ఆరోగ్యానికి గాలికి వదిలేసింది. గతంలో వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు పెద్ద ఎత్తున వైద్య సేవలు అందించిందని విశ్వేశ్వరరావు చెప్పుకొచ్చారు. ఈరోజు మన జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు డాక్టర్ విశ్వామిత్ర గారు, అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ గారు డాక్టర్ నరసింహారావు గారు ఆహ్వానం మేరకు ఈరోజు పాడేరు జీజీహెచ్ లో వెల్నెస్ క్లినిక్ ప్రారంభోత్సవానికి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ వెల్నెస్ క్లినిక్ ఎవరైతే రోగులు ఉన్నారో చాలా మందికి అవగాహన లోపంతో చాలా మంది బాధపడుతుంటారు కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ వెల్నెస్ క్లినిక్ ఏర్పాటు చేసామని చెప్పని డాక్టర్స్ చెప్పడం జరిగింది. అయితే చాలా ఆనందం. ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజన ప్రజానికం చాలా మంది ఈ విషయాలన్నీ తెలియక ఏ రోగానికి ఏ రకంగా మేము ముందుకు వెళ్ళాలి, క్యాన్సర్ వస్తే ఏం చేయాలి, లేకపోతే ఇంకో రోగం వస్తే ఏం చేయాలనే ఉద్దేశం చాలా మందికి తెలియదు. కాబట్టి అవన్నీ తెలియజేయడం కోసం అని చెప్పేసి ఈ వెల్నెస్ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. అయితే ఇది మా గిరిజన ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి చదువుతున్న పిల్లలు ఈరోజు స్కూల్స్ లో చనిపోతున్నారు. చిన్న పిల్లలు చనిపోతున్నారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈరోజు వైద్య శాఖ మంత్రి గారికి, మా గిరిజన శాఖ మంత్రి గారికి కూడా నేను ఈరోజు అడుగుతున్నాను. ఈరోజు మా గిరిజనులంటే ఎందుకు అంత చులకన? గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చేపట్టిన మీరు ఎందుకు మా గిరిజనుల పాలిట ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? మీరు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో నేను ఒకటే చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటింటికి మేము వైద్యుల్ని పంపించే కార్యక్రమం ఏర్పాటు చేసాం అప్పుడు. కానీ ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? మా గిరిజనుల ఆరోగ్యం పట్ల కానీ వైద్యం పట్ల కానీ పూర్తిగా గాలి కొదిలేశారు మీరు. కాబట్టి ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మా గిరిజనులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళండి. కేవలం పాడేరు, అరకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందన్నా మీ నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు పక్కన పెట్టండి. మేము అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, పార్టీ చూడలేదు, ఎటువంటి వివక్షకు తావు లేకుండా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేస్తే, ఈరోజు మీరు మాత్రం కేవలం ఎక్కడైతే పచ్చకండువాలు వేసుకున్నారో ఇలాంటి వాళ్ళకి మాత్రమే పట్టించుకుంటారా? మిగతా పార్టీలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనో, లేకపోతే సిపిఐ అంటేనో, సిపిఐ అంటేనే మీకు చులకన భావమా? కాబట్టి ఇటువంటి ఆలోచనలు మీరు మానుకొని ఇకనైనా మా గిరిజనులు, మా పిట్టల్లో రాలిపోతున్న మా గిరిజనుల ప్రజానికం, మా గిరిజన బిడ్డలు, మా గిరిజన విద్యార్థులు ఈ మరణాలని అరికట్టండి. అరికట్టే దిశగా ముందుకు సాగండి. అంతే తప్ప ఇటువంటి నిర్లక్ష్య ధోరణి కానీ పక్షపాత వైఖరి కానీ వద్దు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.